ఇన్ని పనులుండగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే దగా మోసం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఇప్పుడే మీరు చూసారు, నేను చెప్పడం కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్లో నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఈరోజు నాతో పాటు మీరు కూడా కొంతమంది పత్రికా విలేకరులు కూడా వచ్చారు. టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అత్యంత క్లిష్టమైనటువంటి పనులు జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాం. మనం 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అక్కడ 350 మంది మ్యాన్ పవర్ షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 4 గ్యాండ్రీలు డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఫ్లడ్ వచ్చి 9 కిలోమీటర్ల వెనక్కి టన్నెల్లో వాటర్ పోతే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఆ రోజు మరి చేర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న తెలంగాణలో కూడా ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి వాళ్ళ లెఫ్ట్కి సంబంధించిన టన్నెల్లో కూడా ప్రమాదం ఏర్పడింది. 11 మంది ఆ రోజు అచూకీ కూడా మనకి లభించినటువంటి స్థితి. అంటే అటువంటి క్లిష్టమైనటువంటి పనులను కూడా ఈరోజు డే అండ్ నైట్ ఇవాళ పనులు చేయడాన్ని ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులు మిగిలిపోయినటువంటి దశలో కూడా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు అని అంటే ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేశాడు అని అంటే మరి ఆయన దగా మోసం అబద్ధాలు అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ కాదా?